దేవుని యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలండి. మరలా ఒకసారి మీ అందరి మధ్య దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను. రియలీ గుడ్ టు బీ హియర్ బ్యాక్. కొద్ది నిమిషాలు చాలా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాల్లోంచి గత రాత్రి చెప్పినట్టుగా ఆది కాండము 45వ అధ్యాయంలో కొన్ని వచనాలను చదువుకొని చాలా క్లుప్తంగా ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఈ వాక్యం ద్వారా చూసి మనం ముగించుకుందాం. ఆది కాండము 45వ అధ్యాయము నేను ఆ 4వ వచనం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీ సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషముగా నిలుపుటకు ప్రాణములతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటికి నియమించను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రభువా యేసయ్య, నీ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటుండగా మాతో మీరు మాట్లాడండి. మా హృదయానికి కావాల్సిన మాటలు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి మీకు వాక్యంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఒక పుస్తకం రాశారు, ఒక స్త్రీ ఒక పుస్తకం రాసింది. ఎవడు ఈడ అంటే షీజ్ అ నాజీ సర్వైవర్. జర్మనీ దేశంలో హిట్లర్ మనందరికీ తెలుసు. హిట్లర్ ఎంతో మంది యూదుల్ని, లక్షల మందిని ఊచకోత కోసి చంపేశాడు. అయితే వాళ్ళలో కొంతమందిని తీసుకెళ్లి ఒక జైల్లో పెట్టి వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్లు చేసేవాళ్ళు. అలా ఎక్స్పెరిమెంట్లు చేసిన తర్వాత కొంతమందిని ఆ జైల్లో చిత్రహింసలు పెట్టేవాళ్ళు. జాగ్రత్తగా వినండి. అలా చిత్రహింసలు చేయబడిన ఒక స్త్రీ ఒక పుస్తకం రాసింది. ఆవిడ రాస్తూ అంటది, అక్కడ ఆ దేశము తర్వాత లిబరేట్ చేయబడిన తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది, ఆ దేశంలో మంచిగా బ్రతుకుతుంది. ఒకరోజు చర్చికి వెళ్ళిందంట. ఆ చర్చికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరంటే, ఆవిడ జైల్లో ఉన్నప్పుడు ఆవిడ చిత్రహింసలు పెట్టిన ఆ జైలు ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన చర్చికి వచ్చాడంట. ప్రార్థన అయిపోయింది. ఆవిడ దగ్గరికి వచ్చి ఆయన అన్నాడంట, ఐఎమ్ రియలీ సారీ, నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను, నేను దేవుడిని తెలుసుకున్నాను, నన్ను క్షమిస్తారా అని చెప్పి తన షేక్ హ్యాండ్ ఇవ్వడానికి తన చేతులు ముందుకు చెప్పాడంట, క్షమాపణ అడుగుతా. ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆవిడ అనుభవించిన బాధలు కేవలం మాటల అబ్యూజ్ మాత్రమే కాదు, ఆవిడతో నగ్నంగా నడిపించే వాళ్ళంట, ఒళ్ళంతా కాల్చే వాళ్ళంట, చిత్రహింసలు పెట్టారు ఆవిడ జైల్లో. ఇప్పుడు ఆ వ్యక్తి క్షమాపణ కోరతా చెయ్యి ఇట్లా చాపి నన్ను క్షమిస్తావా అని అడిగాడు. జాగ్రత్తగా వినండి ప్రియమైన సహోదరులారా. అయితే ఆవిడ రాసిన ఆ యొక్క లైన్స్ ఏం రాసిందంటే, ఆవిడంది, ఐ ఫెల్ట్ మై హ్యాండ్ ఇస్ మిలియన్ టన్స్ వెయిట్. నా చెయ్యి కొన్ని 100 పౌండ్ల బరువు ఉన్నట్టుగా అనిపించింది, చెయ్యి లేపలేకపోయింది నేను షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అని చెప్పింది. అతన్ని క్షమించడానికి నా మనస్సు లేదు, కానీ నేను నా సేవకుడు, నా రక్షకుడైన యేసు ప్రభు శిలువని జ్ఞాపకం చేసుకున్నాను. అప్పుడు ఆవిడ రాస్తుంది, నేను వెంటనే అతన్ని క్షమించడం మాత్రమే కాదు, నేను క్షమించిన వెంటనే నా హృదయము ఒక రెక్కలు వచ్చిన ఒక చిన్న పిచుకులాగా ఎగిరిపోయిన ఆకాశంలోనికి అంటది. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు 11 నెలలు మనం అందరం గడిపేశాము. ఈ 2025 ముగించుకొని 26లోకి వెళ్తున్నాము. ఈ చదవబడిన వాక్యము మనందరి జీవితాల్లో ఈ మూడు వారాల్లో, ఇది మొదటి వారంలో రికన్సిలియేషన్ అండ్ ఫర్గివ్నెస్ గురించి మనం మాట్లాడుకుందాం. యాకోబు జీవితం, యోసేపు జీవితం మనందరికీ తెలుసు. యోసేపు తన అన్నదమ్ముల మధ్య పెరిగాడు. తన తండ్రి యోసేపుని ఎక్కువ ప్రేమించాడు, అన్నకు నచ్చలేదు. యోసేపు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, యోసేపు చక్కగా ఇప్పుడు ఒక రాజంతటి వాడు అయ్యాడు. అయితే అతను రాజు అవ్వక ముందు అతని సమస్యల ద్వారా, ఇబ్బందుల ద్వారా, ఎన్నో ఇబ్బందుల ద్వారా ఐగుప్తు దేశానికి తీసుకువెళ్ళబడ్డాడు. పాపం చేయను అన్నది తీసుకెళ్లి అతన్ని ఏం చేశారు తెలుసా, అతన్ని జైల్లో పెట్టేశారు. సొంత అన్నలు అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. అతను ఏ పాపం ఎరిగిన వాడు కానీ వాళ్ళందరూ అతన్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న 45వ అధ్యాయంలో కాంటెక్స్ట్ ఏంటి అంటే,
ఇప్పుడు యోసేపు వెళ్ళి రాజులాగా ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. ద సెకండ్ కమాండ్ ఇన్ ద కింగ్డమ్ అంటే ఆ రాజ్యం మొత్తంలో రాజు తర్వాత ఏ ఆజ్ఞ ఇవ్వాలన్నా కూడా అది యోసేపు వల్ల మాత్రమే అవుతుంది. అటువంటి బలమైన పొజిషన్ లో ఉన్న అతను తన అన్నలను చూసి గుర్తుపట్టాడు. ఏం జరుగుతుంది చుట్టుపక్కల దేశాల్లో అంటే ఘోరమైన కరువు వచ్చింది. 7 సంవత్సరాల కరువులో 2 సంవత్సరాల కరువు ఇప్పటికి ముగించబడింది. ఈ 2 సంవత్సరాల్లో ప్రపంచ దేశాల్లో ఉన్న భోజన సామాగ్రి అంతా అయిపోయింది. ఇశ్రాయేలీలు కూడా తినడానికి ఏమీ లేకపోతే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఐగుప్తులో, ఈజిప్ట్లో ఎవరో ఒక రాజు ఆ తినడానికి ఆహారం అమ్ముతున్నాడు అని చెప్పి అన్నదమ్ములందరూ కూడా ఆహారం తెచ్చుకుందాం అని వెళ్ళారు. వాళ్ళు తెలియని విషయం ఏంటంటే అక్కడ ఉన్నది యోసేపు అని వాళ్ళకి తెలియదు. యోసేపు చక్కగా సింహాసనం మీద కూర్చున్నాడు. యోసేపుని ఆ రాజు వీటన్నిటి మీద నియమించాడు అధికారిగా. ఇతను కూర్చొని చూస్తున్నప్పుడు అతని ముందు సేవకుల్లాగా వీళ్ళు నుంచున్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు ఒకసారి ఈ 2025లో ముగించుకునే ముందుగా మనందరము ఒకసారి మీ హృదయాలు ఆలోచన చేయండి. ఈ 2025లో తప్పకుండా మీ మనసులను గాయపరిచిన కొంతమంది వ్యక్తులు ఉంటారు. నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులు ఉన్నారు. ఈరోజు నేను ప్రభు సన్నిధిలో నుంచొని మీ అందరికీ అర్జిస్తున్న మాట ఏంటి అంటే, ఒకసారి ఈ 2025లో నీ హృదయాన్ని నొప్పించిన వ్యక్తుల్ని నీవు ఒకసారి కళ్ళ ముందు గుర్తు తెచ్చుకో. దేవుడు నిన్ను వారి మీద అధికారిగా నియమిస్తే, దేవుడు నీకు వారి మీద సర్వశక్తులు ఇస్తే నువ్వు వారిని ఏం చేస్తావు? యోసేపు దగ్గర రెండు రకాలైన ఆ 2 పనులు చేయొచ్చు యోసేపు. ఏంటో తెలుసా? మొదటిగా తనకి కావాలి అనుకుంటే వాళ్ళకి జస్టిస్ అంటారు కదా, నిజంగా వాళ్ళందరినీ చంపేయచ్చు. వాళ్ళు చేసిన అన్యాయానికి, వాళ్ళు చేసిన అక్రమానికి అతను చంపేయచ్చు. కానీ యోసేపు చంపలా. పోనీ రెండోది ఏంటో తెలుసా? క్షమించి వదిలేసేయండి, మీరు వెళ్ళిపోండి అనొచ్చు. అది కూడా చేయలా. కానీ యోసేపు వాళ్ళని ప్రేమించాడు. హి డిడ్ంట్ జస్ట్ ఫర్గివ్ దెమ్ బట్ హి లవ్డ్ దెమ్. అయ్యా ఎందుకు చెప్పుకుంటున్నాం, మాకు తెలుసు కదా ఇది అంటే ఆ వచనాలు మీరు చూడండి. యోసేపు ఎందుకు వాళ్ళని క్షమించాడో మీకు తెలిస్తే ఈరోజు మీరు నేను కూడా మన జీవితంలో పాపం చేసిన వాళ్ళని క్షమిస్తాం. ఏం చేశాడో ఒకసారి నేను మీతో చెప్తాను చూడండి. ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సావర్నిటీ ఆఫ్ గాడ్ విల్ హెల్ప్ యూ టు కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ పాస్ట్. మనము దేవుని యొక్క అధికారాన్ని గురించి సరిగ్గా అర్థం చేసుకుంటే మనము మన జీవితంలో పాత సంఘటనలను ఎట్లా అర్థం చేసుకుంటాం అనేది మారుతుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యోసేపు జీవితంలో ఇక్కడ మీరు 4వ వచనం అందరూ కూడా నాతో పాటు మీ బైబిల్స్ ని పట్టుకొని చూడండి. 4వ వచనం చదువుతున్నాను చూడండి. యోసేపు అంటున్నాడు, నా దగ్గర రండి అని సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చి, అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళుటకు మీరు అమ్మివేసిన మీ సహోదరుని యోసేపును అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకూడదు. ఇక్కడ ఒకసారి ఆగుదాం. యోసేపు ఏమంటున్నాడు తెలుసా? అతను తన అన్నలు ఒకవేళ ఎక్కడ దాని గురించి బాధపడతారో అని అంటున్నాడు. మీరు నన్ను ఒకవేళ ఇట్లా మోసం చేశామని మీరు బాధపడకండి. ఎన్నోసార్లు మనం ఏం చేస్తామో తెలుసా? కొంతమందిని క్షమించినా కూడా మనం ఒకసారి ఎవరైనా బాధ పెడితే వాళ్ళ బాధను ఎట్లయినా పడితే బాగుండు అనుకుంటాం కదా. తల్లి క్షమించేసారా వెళ్ళిపో అన్నా కూడా ఎట్లా ఒట్లా మనిషి నేను పడిన బాధ కొంచెమైనా పడాలి అని ఆలోచన చేస్తూ ఉంటాం. లేదా వాడికి జ్వరం వస్తే బాగుండు, వాడు ఏదో బాధ పెడితే బాగుండు అనుకుంటే ఎట్లా నేను పడిన బాధ వాడికి కూడా తెలియాలి, నన్ను ఎంత బాధ పెట్టాడో, నన్ను ఎంత క్షోభ పెట్టాడో వీడికి కూడా తెలియాలి అని అనుకుంటాం. అని యోసేపు ఏం చేస్తున్నాడు తెలుసా? తన అన్నలు ఎక్కడ వాళ్ళు చేసిన తప్పేనా? తప్పే, కానీ వాళ్ళు తప్పు చేసినా వాళ్ళు బాధపడకూడదు అని అతను అంటున్నాడు. మీరు దుఃఖపడద్దు, నన్ను అమ్మివేశాను నేనే, కానీ నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు నీకు ముందుగా నన్ను పంపాను. ఇక్కడ యోసేపు చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఇది మనం చదువుకుంటా వెళ్ళిపోతాం కదా. జాగ్రత్త ఒకసారి ఆలోచన చేయండి. అయ్యా ఎందుకు నువ్వు క్షమిస్తున్నావు, ఎందుకు నువ్వు నీ అండల్ని చంపట్లేదు అంటే అతను అంటున్నాడు, ఇక్కడికి నన్ను పంపించింది ఎవరో తెలుసా? దేవుడు పంపించాడు అంటే. నేను చెప్తున్న మాట చూడండి, మరి అక్కడ ఏమంటున్నాడు? అక్కడైనా ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. దేవుడు పంపించడం ఏంటి? అసలు యోసేపుని కొట్టి పడేసింది ఎవరు ఆ గుంటలో? అన్నలు. యోసేపుని తీసుకెళ్లి చంపేద్దాం అనుకున్నది ఎవరు? అన్నలు. యోసేపుని ఆ ఐగుప్తులో ఉన్న ఆ యొక్క స్లేవ్స్ గా ఒక పనివాడిగా అమ్మేసింది ఎవరు? అన్నలు. ఇదంతా చేసింది, అతని మీద కక్ష కట్టింది ఎవరు? అన్నలు. అతను చచ్చిపోయిన తండ్రికి అబద్ధం చెప్పింది ఎవరు? ఇదంతా చేసింది ఎవరు?
అన్నలైతే యోసేపు ఏమంటున్నాడు తెలుసా, మీరు ఈ పని చేయలేదు కానీ దేవుడి పనిని చేశారు. అర్థమవుతుందా ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? దిస్ అ బ్యూటిఫుల్ థియాలజీ ఇన్ దిస్ టెక్స్ట్. అతను ఏం చెప్తున్నాడంటే హీ సేయింగ్ గాడ్ అలౌడ్ ఇట్ ఇన్ హిస్ సావరెన్ విల్. అతను అంటాడు ఇది దేవుడు జరగడానికి తన సార్వభౌమాధికారంలో దీన్ని ఆయన జరిగించాడు. ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. మత్తయి సువార్తలో ఒక ఎగ్జాంపుల్ దేవుడు చెప్తాడు. నేను టైం లేదు కాబట్టి నేను మీకు రిఫరెన్సెస్ చెప్పను. మత్తయి సువార్తలో దేవుడు అంటాడు 2 పిచ్చుకలు ఉంటే 2 పిచ్చుకలు ₹1 అమ్మబడతాయి. ఆయన అంటాడు ఆ 2 పిచ్చుకలు కూడా దేవుని ఆజ్ఞ లేకుండా దేవుని యొక్క కృప నుంచి తప్పించుకోలేవు అని అంటాడు. మనుషుని యొక్క తల వెంట్రుకలు ఉన్నాయి కూడా నేను లెక్కేశాను. అంటే దేవుడు నీ తల వెంట్రుకలు సైతము ఆయన తన యొక్క దృష్టిలో పెట్టుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నా అప్పటికీ జుట్టు తక్కువ ఉంది. కరెక్ట్ గా చూస్తే ఇంకా ఇది కూడా ఊడిపోతుంది. చూడండి, చాలా జుట్టు ఊడిపోయింది. అందరూ అడుగుతున్నారు జుట్టు ఏమైందని కదా. అయితే ఇప్పుడు మీరు ఎవరైనా లెక్కేస్తారా నా జుట్టు ఎంత ఉందో లెక్కేయమంటే? నేను చెప్పాను అనుకోండి, ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత మా ఇంటికి రండి, కూర్చోండి, నాకు జుట్టు ఎంత జుట్టు ఉందో లెక్కేసిన వాళ్ళకు పెద్ద బహుమతి ఇస్తాను అని చెప్పాను అనుకోండి, ఎవరైనా లెక్కేస్తారా? ఎందుకంటే మీరు లెక్కేసే లోపల ఇంకో 40-50 జుట్టు ఊడిపోతాయి కదా. అంటే మనము మన జీవితంలో జుట్టు కూడా మన కంట్రోల్లో ఉంటుంది. నేను అందుకే వదిలేశాను, ఉన్నంత వరకు ఉంటుంది. దేవుడి అధికారం లేకుండా జుట్టు కూడా ఊడిపోదు. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు నీ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి కూడా ప్రభు లెక్క తెలుసంట. అంటే ఆయన దానికి చెప్తున్న అర్థం ఏంటో తెలుసా? బైబిల్ని మనం చదివేటప్పుడు కేవలము మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, దాని వెనకాల అర్థాన్ని తెలుసుకోవాలి. ఆయన అంటున్నాడు ప్రభువు నీ జీవితంలో ఒక దాన్ని జరగనించాడు అంటే, నీ జీవితంలో ఒక కష్టం వచ్చింది అంటే, ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నువ్వు బాధపడేలాగా మాట్లాడాడు అంటే దాని అర్థము ఆ వ్యక్తిని నువ్వు అనుమానించాలను, ఆ వ్యక్తి మీద పగబెట్టుకొని పగ సాధించాలి అని కాదు. ఒక వ్యక్తి అలా ప్రవర్తించాడు అంటే నీ దేవుడు నీ జీవితంలో దాన్ని రానిచ్చాడు అని అర్థం. దేవుని స్తోత్రాలు చెప్తామా? ప్రభు మాట్లాడుతున్నాడు యోసేపు నువ్వు ఇంత కష్టపడ్డావు కదా అంటే యోసేపు అంటున్నాడు అన్న మీరేం చేయలేదు, దేవుడే దీన్ని నా జీవితంలో జరగనిచ్చాడు. మనము ఒకసారి టైం మిషన్ వేసుకొని వెనక్కి వెళ్ళి యోబు దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, యోబు ఏంటయ్యా నువ్వు ఇంత కష్టపడుతున్నావు అంటే అప్పుడు యోబు అంటాడు, యోబు కథను ఒకసారి చూడండి, యోబు జీవితాన్ని చూడండి. యోబు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి కదా. యోబుకు వచ్చిన కష్టాలు ఏంటి చెప్పండి? అందరూ పడుకున్నారా? అందరు లేచే ఉన్నారా? కొద్ది నిమిషాలు. యోబు జీవితంలో వచ్చిన కష్టాలు ఏంటి చెప్పండి? యోబు యొక్క పిల్లలు చచ్చిపోయారు, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, ఆరోగ్యం పోయింది, ఒళ్ళంతా కుష్టి చేసినట్టు పుండ్లు వచ్చినాయి. అంత దుర్భరమైన జీవితం కదా. అయితే యోబు ఏమంటున్నాడు తెలుసా? యెహోవాయే ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు. ఇక్కడ ఒక చక్కని లింక్ ని మీరు గమనించండి. సాతాను తనంతట తానే యోబుని అటాక్ చేశాడా? ఏం చేశాడంటే దేవుడు పర్మిషన్ ఇస్తేనే యోబు దగ్గరికి సాతాను వెళ్ళాడు. ఈరోజు ఈ నిజంగా ఇది మన హృదయంలో స్థాపించబడితే మన జీవితంలో వచ్చే కష్టాల్ని మనం ఎందుకు ప్రభు పంపించినట్టుగా చూడలేకపోతున్నాం? నువ్వు నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తీసుకొచ్చిన మనిషిని చూస్తావు. నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనము ఆ సమస్యలకు కారణమైన వ్యక్తిని చూసి వాళ్ళ మీద కోపగించుకుంటాము, ఆ మనిషి మీద గ్రడ్జ్ పెట్టుకుంటాము, వాళ్ళకి క్షమించలేకపోతున్నాము. ఎందుకంటే మనకి దేవుని యొక్క జ్ఞానం మన మధ్యలో లేదు. ఈరోజు ఈ వాక్యం ద్వారా నీకు నాకు తెలియాల్సిన ఒక అద్భుతమైన అంశం ఏంటో తెలుసా? ప్రభు అంటున్నాడు యోసేపు తన కష్టాలకి కారణంగా తన బ్రదర్స్ ని వాళ్ళని ఏమనలేదు అని అతను అంటున్నాడు, దేవుడే నన్ను ఈ ప్రదేశానికి పంపించాడు కాబట్టి మీరు బాధపడొద్దు అని అతను తన అన్నలకి చెప్తున్నాడు. ప్రభు మాట్లాడుతా మనం కింద వచనాలకి వెళ్ళినప్పుడు మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క సమస్యల ద్వారా, ఈ యొక్క ఇబ్బందుల ద్వారా కూడా ప్రభు తన ఆధిపత్యాన్ని ఆయన ఇంకా కలిగి ఉన్నాడు. మనం రాత్రి వాక్యాన్ని చదువుకున్నాం కదా, రాత్రి మేము ఒక అధ్యాయాన్ని ధ్యానించాం. నాకు తెలిసి సమీల్ గారు మాట్లాడుతున్నారు దాని గురించే. కీర్తనలు 11వ అధ్యాయంలో దావీదు చుట్టూ జనాలు మూకుబడి ఉన్నారు, చంపేయడానికి సిద్ధంగా ఉంటే దావీదు అంటున్నాడు, అతను చెప్తున్న సమాధానం ఏంటంటే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడంటే యెహోవా మా మధ్యలో ఉన్నాడు. ఆయన అంటాడు ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు అంటే ఆయన రాజులాగా కూర్చున్నాడు. ఆయనకి తెలియకుండా నా జీవితంలో ఏది కూడా
జరగదు. అటువంటి జీవితాన్ని, అటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. అయితే కష్టాలు వచ్చినప్పుడు మనందరం చేసే రెండో తప్పు ఏంటో తెలుసా? ఒకసారి మనం మరలా వాక్యంలోనికి వద్దాం. యోసేపు తను కూర్చొని బాధపడాలి అంటే మన రాత్రి సంతోషంగా ఎట్లా ఉండాలి అని జాయ్ గురించి చదువుకున్నాం. ఈరోజు మీకు ఒక చిన్న మాట చెప్తాను, దాని గురించి చాలా క్లుప్తంగా చెప్తాను. యోసేపుకి ఒకవేళ బాధపడాలి అంటే అతని జీవితంలో బాధపడడానికి చాలా అంశాలు ఉన్నాయి. సెల్ఫ్ పిటీ అని పిలుస్తారంటే ఒక మూలకెళ్ళి కూర్చొని నా జీవితం ఏంటి ఎట్లా అయిపోయింది, అయ్యో ఏంటి నా జీవితం, సంతోషం లేదు, సుఖం లేదు, ఏంటి 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 అని ఎడుగుతారు చూసారా, దాన్ని సెల్ఫ్ పిటీ అంటే మనల్ని మనమే చూసుకొని అయ్యో అయ్యో అనుకుంటాం చూసారా, దాన్ని సెల్ఫ్ పిటీ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. అంటే సొంతగా చూసుకొని ఒకటే బాధపడిపోవటం. అయితే ఇప్పుడు ఒకసారి మనం జాగ్రత్తగా దీన్ని గమనిస్తే యోసేపు బాధపడడానికి కారణాలు ఉన్నాయి. చెప్తారా మీరు? యోసేపు ఏటి చూసి బాధపడాలి చెప్పండి. ఒకటి ఒక్కొక్కరు చెప్పండి. చెప్పండి ఎవరండి? సో పోతిఫర్ భార్య తప్పు చేయమంటే తప్పు చేయలేదు. అయితే కూర్చొని అనొచ్చు, సరే నేను మంచి చేద్దామని పోతే నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టారు, అయ్యో అని ఆడవచ్చు కదా. నా తండ్రి నన్ను ఎంతో ప్రేమిస్తుంటే తీసుకెళ్లి ఇక్కడ స్లేవ్గా అమ్మేశారు. నా అన్నలు నేను ఎంతో ప్రేమిస్తుంటే వాళ్ళు తీసుకొచ్చి కొట్టుబడేశారు. ఏంటి నా బతుకిట్లా అయిపోయిందని ఏడవచ్చు కూర్చొని. కానీ యోసేపు మన బైబిల్లో చదివితే ఎక్కడా కూడా అట్లా బాధపడినట్టుగా మనకు వాక్యంలో తెలియదు. ఎందుకో తెలుసా? యోసేపుకి ఒక విషయం తెలుసు, అదేంటంటే నా దేవుడే నన్ను ఈ సమస్యల గుండా తీసుకువెళ్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ముందుకు వెళ్లే ముందుగా ఈ మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. యోసేపు తన అన్నల్ని తిట్టట్లేదు, యోసేపు తన దేవుణ్ణి తిట్టట్లేదు. యోసేపు అంటున్నాడు, నా దేవుడు ఆయనే నా సమస్తము నా జీవితంలో చేస్తున్నాడు అని అంటున్నాడు. అయ్యా సరే అయిపోయింది, నువ్వు నమ్మావు, దేవుడే నీ జీవితంలో పనులన్నీ చేస్తున్నాడు, నమ్ముతున్నావు, బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి అంటే కింద వచ్చేదానికి వచ్చి చదువుదాన్ని చూడండి. అతను అంటున్నాడు 5వ వచనంలో, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టనీయుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. 2 సంవత్సరం నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణములను కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. A correct understanding of sovereignty of God will help you to forgive and reconcile with your neighbors. ఇతను దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని, దేవుడే సమస్తాన్ని ఆయన చేతిలో పెట్టుకుంటాడు అనే విశ్వాసము అతనికి తన అన్నదమ్ముల్ని క్షమించడానికి సహాయం చేసింది. ఇది మన వాక్యంలోని ముఖ్యమైన అంశము. ఈ రోజున యోసేపు ఎందుకు క్షమించగలిగాడు తన అన్నదమ్ముల్ని అంటే, దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి యోసేపు లాగా జీవించండి అని నేను చెప్తే మీరు నాకు వాక్యం తెలియదు అని మీరు నన్ను పిలవచ్చు. లేదా దావీదుని చూపించి నువ్వు దావీదులాగా జీవించు అంటే మీరు నన్ను సగం వాక్యమే అర్థమైనగా మీరు అనుకోవచ్చు. అయితే ఈ రోజున నేను మీకు ఒక వ్యక్తిని చూపించి ఒక కథను చెప్పి ఆ కథలో నుంచి సారాంశాన్ని తీసుకొని సారాంశంలాగా మీరు జీవించండి అని చెప్పడానికి రాలేదు. నేను ఏం చెప్పడానికి వచ్చాను ఇక్కడికి అంటే, నువ్వు యోసేపు లాగా జీవించలేవు. నేను యోసేపుని చూసి అట్లా బ్రతకాలి, దావీదులాగా అట్లా బ్రతకాలి అంటే నేను అట్లా బ్రతకలేను. కానీ నేను ఏం చెప్పడానికి వచ్చాను మీకు సువార్త అంటే, నువ్వు నేను అలా బ్రతకలేం. కానీ మనము దేవుని మీద ఆధారపడితే మన జీవితాలు ఎట్లాగునా మారతాయి అని చెప్పడానికి వచ్చాను. నీకు నాకు ఉన్న శక్తితో మనం బయటికి వెళ్ళి మన పట్ల పాపం చేసిన వాళ్ళని క్షమించలేము. కావాలంటే ప్రయత్నం చేయండి, కావాలంటే ప్రేమించడానికి ప్రయత్నం చేయండి, మనం చేయలేము. కానీ నువ్వు దేవుని యొక్క ప్రేమతో నింపబడితే నువ్వు క్షమిస్తావు. దేవుని యొక్క ప్రేమతో నింపబడితే నువ్వు యోసేపు లాగా జీవిస్తావు. అయ్యా ఏంటి యోసేపుకి ఏముంది అతని జీవితంలో, ఏ లక్షణాలు ఉన్నాయి అతనికి ప్రభు దగ్గరికి అంతగా ఉండి అతను క్షమించడానికి అంటే, మీరు ఈ 5వ వచనము 6వ వచనం 7వ వచనం జాగ్రత్తగా చదవండి. నేను మీతో చూపిద్దాం అనుకున్నాను కానీ సమయం లేదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. ఇళ్ళకి వెళ్ళిన తర్వాత దయచేసి మరలా మీరు నేను చెప్పిన దాన్ని అట్లా ఉందో లేదో చూడడానికి ప్రయత్నం చేయండి. యోసేపు అంటున్నాడు 2 సంవత్సరాలు కరువు ఇంకా ఉంది, 2 సంవత్సరాలు కరువు అయిపోయింది, ఇంకా 5 సంవత్సరాలు ఉంది, దానికి కోత ఉండదు, సంవత్సరంలో ఫుడ్ ఉండదు. అయితే ఆయన అంటున్నాడు, ప్రాణములతో కాపాడుటకు
దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. ఒకసారి నా వైపు చూడండి అందరూ కూడా. ఇప్పుడు మేము అందరం ఒక ప్రశ్న అడుగుతా నేను. యోసేపు జీవితాన్ని ఒక పక్కన పెడదాం. యోసేపు జీవితం ఎట్లా ఉంది అని చూస్తే, తండ్రి చేత ప్రేమించబడ్డాడు, అన్న చేత ద్వేషించబడ్డాడు, తిరిగి అన్నం కొట్టేసి గుంట్లో పడేశారు, అక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లారు, పోతిఫర్ ఇంటికి వెళ్ళాడు, పోతిఫర్ ఇంట్లో కొన్ని రోజులు కష్టపడ్డాడు, తర్వాత దేవుడు హెచ్చించాడు, మళ్ళా పోతిఫర్ భార్య పాపం చేయమంటే చేయనన్నందుకు తీసుకెళ్లి జైల్లో సంవత్సరాలు పడేశారు, మళ్ళీ తీసుకెళ్లి ఇప్పుడు రాజుని చేశారు. అంటే ఒక యోసేపు జీవితం చరిత్ర కనుక మనం చూస్తే పైకి ఎత్తు పల్లలు ఎన్నో ఉన్నాయి కదా, ఇన్ని నిద్రలేని రాత్రులు యోసేపు గడుపుకుంటాడు. ఆలోచించారు ఎప్పుడైనా మీరు? మనం ఎప్పుడు వాక్యాన్ని అంత ధ్యానించాం కదా. ఒకసారి మీరు ఆలోచన చేయండి, మీ తల్లిదండ్రులకి దూరంగా మీరుంటే ఎంత బాధ కలుగుతుంది. ఎక్కడో తెలియని దేశంలో చిన్న పిల్లవాడికి ఎక్కడో తీసుకెళ్లి పడేస్తే ఎంత బాధలు ఉండుంటాడు కదా. మీలో కొంతమంది పిల్లలు చదువుకోవడానికి వేరే స్టేట్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వేరే దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా. పిల్లల్ని ఎంత మిస్ అవుతారు మీరు? మిస్ అవ్వరా? నాకు తెలుసు మీరు అందరూ మిస్ అవుతారు, ఎందుకంటే మా అమ్మ నాకు కూడా మిస్ అవుతారు కాబట్టి. ప్రేమ ఉంటుంది కదా. నాకు నిన్న ఇంటికి రావాలి నేను ట్రావెల్ చేయడానికి శనివారం ఎట్లయినా శుక్రవారం సాయంత్రం మహాసాగరం ప్రార్థనకు అందుకోవాలని నిద్ర లేకుండా అర్జెంటుగా బస్సెస్ అన్ని పట్టుకొని హెల్త్ కాకపోయినా ట్రైన్ పట్టుకొని వస్తుంటే ఆ ట్రైన్ 13 గంటలు క్యాన్సిల్ డిలే అయింది. అర్ధరాత్రి ఎప్పుడో 12ంటికి 1 గంటకి 2ంటికి రైల్వే స్టేషన్కి వస్తే అది ఎప్పుడో సాయంత్రం 4ంటికి మొదలైంది ట్రైన్. అప్పుడు దాకా కంగారు పడి ఒక పాయింట్లో అనిపించింది నాకు, అసలు ఇంటికి ఎందుకు వెళ్ళాలి, ప్రశాంత్ ఇక్కడే ఉంటే చాలా మంది చూసుకునే వాళ్ళు ఉన్నారు కదా, మా వాళ్ళందరూ చర్చ్ ఫ్రెండ్స్ అందరూ ఉండొచ్చు కదా, మా ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు కదా క్రిస్మస్ అంటున్నారు, ఉండిపోతే పోతేమో. నేను అదే అంటున్నా, ప్రభా ఈ ట్రైన్ క్యాన్సిల్ అయితే నేను ఇంటికి వెళ్ళను, నాకు ఓపిక లేదు, ట్రావెల్ చేసి ఓపిక చాలా చిరాగ్గా ఉంది, నిద్ర లేదు 3 రోజుల నుంచి, కష్టంగా ఉంది, నేను వెళ్ళను ప్రభా ఇంటికి. ఈ ట్రైన్ కదిలిందా 5ంటికి వెళ్ళా ఓకే, కదలకపోకుండా క్యాన్సిల్ అయింది అనుకో, 15 గంటలు డిలే అయిన ట్రైన్ చాలా వరకు క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయితే నేను ఇంటికి పోను. కానీ ఇంటికి వచ్చేసరికి ఒళ్ళంతా అలిసిపోయి నిన్న తెల్లవారుజామున 7ంటికి అట్లా 6:30కి వచ్చాను నేను ఇంటికి రావడంతోనే చక్కగా వాళ్ళ మొక్కలో ఉన్న ఆనందం చూసిన తర్వాత వాళ్ళు గట్టిగా వచ్చి కౌగులించుకుందా అనిపించింది. అది ఎంత మిస్ అయి ఉంటారు పాపం ఈ 6 నెలలు వెళ్ళినాను. ఫోన్లో చూశారు కానీ మనిషిని దగ్గరగా చూస్తే ఎంత ప్రేమ ఉంది నా తల్లిదండ్రులకి అనుకుంటున్నాను. మీలో ప్రతి ఒక్కరూ మీ పిల్లల్ని అట్లే ప్రేమిస్తారు. పెళ్ళైపోయి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ దుబాయ్లో ఉన్నా, యుఎస్లో ఉన్నా, ఎక్కడున్నా, వేరే స్టేట్స్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా కదా. యోసేపు తన తల్లిదండ్రులు మిస్ అయి ఉంటాడు కదా. అతనేమి చక్కగా హంస తూలికా పథకాల మీద మంచి లగ్జూరియస్ లైఫ్ ఏం జీవించట్లేదు కదా. ఫస్ట్లో అంత కష్టాలే కదా, ఎన్ని కష్టాలు ఉంటాడు యోసేపు కదా. కానీ ఒకసారి యోసేపు యొక్క అన్నల జీవితాన్ని చూద్దాం. నేను ఒక కనెక్షన్ ఐఎమ్ మేకింగ్ అన్ ఆర్గ్యుమెంట్, జాగ్రత్తగా ఆలోచన చేయండి. యోసేపు అన్నలు ఏం చేశారో తెలుసా? వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా స్టాటిక్ గా ఉందంటే వాళ్ళ జీవితంలో కష్టాలు ఎప్పుడు సమానంగా ఉన్నాయి. ఆలోచన చేయండి. మనకి వాక్యంలో ఉన్న దాని ప్రకారము కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉపయోగిస్తే యోసేపు అన్నలు ఏం పని చేసేవాళ్ళు? గొర్రెలు కాసుకునేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు తన తండ్రితోనే ఉన్నారు, పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా తన తండ్రితోనే ఉన్నారు. వాళ్ళు కలిసి వెళ్ళి గొర్రెలు కాసుకునేవాళ్ళు, కలిసి ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబంతో సమయాన్ని గడిపేవాళ్ళు. అయితే యోసేపు పడిన కష్టాలు వాళ్ళ అన్నలు పడ్డారా? అయితే యోసేపు వాళ్ళు క్షమించడానికి మొదటి కారణం ఏంటో తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు, ఈ వచనంలో అంటున్నాడు, మీ అందరినీ రక్షించడం కొరకు దేవుడు నన్ను ఈ ప్రదేశానికి పంపించాడు. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు అర్థమైందా? ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్ లో జాగ్రత్తగా చదివితే, ఇట్స్ ఫర్ యువర్ సేక్ గాడ్ హ్యాస్ సెంట్ మీ టు దిస్ ప్లేస్. అంటే దేవుడు మీ అందరి కొరకు నన్ను ఈ ప్రదేశానికి పంపించాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నువ్వు పడే కష్టాల ద్వారా ప్రభు ఎంతో మందిని తన దగ్గరికి నడిపించుకో. దేవుని స్తోత్రాలు చెప్దామా? ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? యేసు ప్రభు శిలువ మీద మరణించేటప్పుడు యేసు ప్రభు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని బా అని చక్కగా ఎంజాయ్ చేశాడు. ఆ దెబ్బలనేమన్నా ఆయన నీలాగా నాలాగా మనిషి. యేసు ప్రభువు వీపు మీద పడే ప్రతి ఒక్క దెబ్బ ఆయన్ని కండల్ని చీల్చి ఆయన నొప్పిని కలుగు చేసింది. యేసు ప్రభు నీలాగే నాలాగే ఒక మనిషిగా ఆయన సిలువలో మేకులు కొట్టబడినప్పుడు ఆయనకు కూడా నొప్పి వచ్చింది. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయండి, ఆయనకు కలిగిన నొప్పి ద్వారా ఈరోజు నీకు నాకు స్వస్థత. యేసు ప్రభు ఎటువంటి ఘోరమైన సిలువ మరణాన్ని పొందాడో
దాని ద్వారా ఈరోజు నీకు నాకు ప్రశాంతంగా రక్షింపబడి ఇక్కడ కూర్చున్నాం. నువ్వు నేను చేసిన పాపాలకి మనం కూడా అలా శిలువ మరణంలో ఉండాల్సిన వాళ్ళు, కానీ ప్రభు అంటున్నాడు నీ కొరకు నేను ఆ కష్టాన్ని తీసుకున్నాను. ఈ రోజున ఆయన ఆ కష్టాన్ని తీసుకున్నాడు కాబట్టి నువ్వు నేను ప్రశాంతంగా జీవితాన్ని జీవిస్తున్నాము. అయితే యోసేపు కూడా అదే చేస్తున్నాడు. యోసేపు ఏం చేస్తున్నాడు తెలుసా? యోసేపు చిన్న ప్రోటోటైప్, అంటే యోసేపు 1% అయితే యేసు ప్రభు దానిలో పరిపూర్ణత. యోసేపు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? తను తన అన్నల కోసము, ఒకవేళ ఒకసారి ఆలోచించండి, హైపోథెటికల్ సిచ్యువేషన్, ఒకవేళ యోసేపు గనక ఆ కష్టాలన్నీ పడకుండా ఉంటుంటే ఏమయ్యేది తెలుసా? ఇశ్రాయేల్ అందరూ ఆకలితో చచ్చిపోయేవాళ్ళు, దేవుని జనాంగము అంతరించిపోయేది. అంటే దేవుడు చెయ్యడు కానీ చెప్తున్నాను. అంటే యోసేపు కష్టాల ద్వారా ఒక గొప్ప జనాంగము, దేవుడి జనాంగాన్ని స్థాపించాడు. వాళ్ళు కొంతమందిగానే ఉన్నారు. యేసు ప్రభు ఏ జనాంగం నుంచి వస్తాడు అని చూస్తే అతను యోసేపు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత యోసేపు, ఈ జనాంగం నుంచి యేసు ప్రభు వచ్చాడంటే యోసేపుకు తెలియకపోయిండు తను ఎందుకు కష్టపడుతున్నాడు, కానీ దేవునికి తెలుసు. దేవుడు అంటున్నాడు యోసేపు తన జీవితంలో పడిన కష్టాలన్నిటి వల్ల కూడా ఏమవుతుందో తెలుసా? చివరికి అది ఎంతో మంది జనాంగాలకి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రేమైన దేవుని సంగమా, ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో వచ్చిన కష్టాలు నేను 2 రకాలుగా డీల్ చేయొచ్చు. ఈరోజు ఈ వాక్యాన్ని ముగించుకునే ముందు ఈ కొద్ది నిమిషాలు ముగించుకుందాం, కానీ నీకు ఒక మాట నేను చెప్పాలి అని ఆశపడుతున్నాను. నీకు నాకు ఈ 2025 వచ్చిన కష్టాలని మనం ఎట్లా ఎదుర్కొన్నామో నాకు తెలియదు, కానీ 2026 రాబోతుంది. అయితే నువ్వు ఈ 2025ని 2 విధాలుగా ముగించవచ్చు. ఒకటి ఏంటంటే, నీ జీవితంలో నీ పట్ల తప్పు చేసిన వాళ్ళకి, నీ జీవితంలో నీ పట్ల కష్టాలు కలుగు చేసిన వాళ్ళని కోపంతో, క్రోధంతో, వాళ్ళ మీద ద్వేషంతో, వాళ్ళతో ఆ దగతో అట్లానే ఉండొచ్చు. సంతోషం ఉంది, నాకే ప్రాబ్లం లేదు, కానీ దేవుడిని లెక్కలుతాడు. రెండవ మార్గం ఏంటి అంటే అది యేసు ప్రభు మార్గము. యేసు ప్రభు అన్నాడు నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. పౌలు భక్తుడు అన్నాడు మీరు క్రీస్తు స్వరూప్యం మీరులో ఉండాలి అని చెప్పాడు. అంటే నువ్వు క్రీస్తులాగా ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో మారాలి అనుకుంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ కష్టాల ద్వారా ప్రభువు గొప్ప ఆశీర్వాదాలు తీసుకురాబోతున్నాడని నమ్మి ఆ వ్యక్తులు నువ్వు ప్రేమించాలి. ఒకవేళ ఆ రోజు యోసేపు కనుక తన అన్నదమ్ముని చంపేసి ఉంటే ఈ రోజున మనము దేవుని వాక్యాన్ని ఇంత అద్భుతంగా చెప్పుకునే వాళ్ళం కాదు. కానీ యోసేపు వాళ్ళని ప్రేమించాడు. యోసేపు వాళ్ళని ప్రేమించడం ద్వారా దేవుని యొక్క గొప్ప ప్రణాళికని ఆయన కూడా ఆద్యం పోసాడు. ప్రేమైన దేవుని సంగమా, ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒక పని చేయండి. నేను మీరు అంత చదువుకున్న వాళ్ళే కాబట్టి ఈరోజు అప్లికేషన్ అని చెప్తాను. అంటే మీరు ఇంటికి వెళ్ళాక ఈ వాక్యం నిజంగా మీ హృదయాలను మారిస్తే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పేపర్ తీసుకోండి, తలుపు వేసుకోండి, ఒక్కలే కూర్చోండి, పేపర్ తీసుకొని ఈ 2025లో లేదా ఇప్పటి వరకు మీ జీవితంలో మిమ్మల్ని అత్యంత బాధకి గురి చేసి ఒక వ్యక్తిని చూస్తే ఇదితో మాట్లాడకపోతే బాగుండు అని మీకు ఎవరి మీద ద్వేషం ఉందో, బాధ మీ హృదయంలో ఉందో ఆ వ్యక్తుల పేర్లు రాయండి. ఒక పేరు, 2 పేరు, 3 పేరు, ఎన్ని పేర్లు ఉంటాయని పేర్లు రాయండి. పేరు రాసి ప్రభు దగ్గరికి వెళ్ళండి, ప్రభు పాదాలు పట్టుకోండి, ప్రభుని అడగండి, ప్రభువా నేను యోసేపు క్షమించినట్లుగా వీళ్ళని క్షమించే మనసు నాకు దయచేయి. యేసయ్యా నువ్వు క్షమించినట్లు క్షమించే మనసు నాకు దయచేయి. నేను కొన్ని కథలు చదువుతా, నేను మిషనరీల జీవిత చరిత్రలు చదువుతుంటే చర్చ్ హిస్టరీ నాకు రీసెంట్గా ఫస్ట్ మాడ్యూల్, సెకండ్ మాడ్యూల్ అయింది. చదువుతుంటే కొంతమంది జీవిత చరిత్రలు చదువుతుంటే ఆ దుఃఖం నాకు ఆగలేదు. ప్రభు ఇంతగా మనుషులను ప్రేమించగలరా? ఎట్లా ఇంత ప్రేమిస్తున్నారు అంటే వాళ్ళు ఎందుకు బైబిల్ నుంచి చెప్తాను. యేసు ప్రభుని వాళ్ళు కొట్టి చంపి సిలువ వేస్తుంటే యేసు ప్రభు ఏమన్నా తెలుసా? సిలువ మీద తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని. ఈ మాటలో ఉన్న మాధుర్యం అర్థమవుతుందా? కొడుతున్నందుకు వీళ్ళకి ప్రభు వీళ్ళు నరకంలో పడేయని ప్రభు అనట్లేదు. మనం ఎవరైనా కొడితే మనం అనుకుంటాం ప్రభు వీడిని శిక్షించు అని ప్రార్థన చేస్తాం మనం. కానీ యేసు ప్రభు అంటున్నాడు వాళ్ళని ఎంత బాధపడుతుంటే ప్రభు వారు నువ్వు యేసు ప్రభువు ప్రతి ఒక్క విషయంలో నీలాంటి వాడు నాలాంటి వాడే. ఆయనకి నిద్ర వచ్చింది, ఆయనకి ఆకలి వేసింది, ఆయన కొడితే ఆయనకు నొప్పి కూడా వచ్చింది, కానీ ఆయన అంటున్నాడు అంత నొప్పిలో కూడా ప్రభు మీరు ఏం చేసినారు వీరిని. అయితే యేసు ప్రభు తర్వాత సంఘములో మొదటి హస్తాక్షి అయిన వాళ్ళు ఎవరు తెలుసా మీకు? కనిపెట్టండి చూద్దాం. యేసు ప్రభు తర్వాత సంఘంలో అట్లీస్ట్ బైబిల్లో రికార్డ్ అయిన దాని ప్రకారం మొదటి హస్తాక్షి అయిన వ్యక్తి ఎవరు తెలుసా?
స్టెఫెన్ మీరు అపోస్తుల కార్యాలు చదవట్లేదు. మీరు బైబిల్ మొత్తాన్ని కూడా మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి. నేను ఈ సంవత్సరం మరలా కొంతమందిని కలిసి బైబిల్ని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చదివి ఒక ప్లాన్ని స్టార్ట్ చేస్తున్నాము. నా కాలేజ్ ఫ్రెండ్స్తో పాటు ఒక యాప్లో నుంచి మేము చదువుతున్నాము. సో మీకు కూడా ఎవరికి నా ప్లాన్ కావాలంటే చెప్పండి, మీరు కూడా తెలుసుకోవచ్చు. బైబిల్ని ఎప్పుడు కూడా మనం కనెక్టింగ్గా చదవాలి, అప్పుడే మనకి మంచి అర్థం అవుతుంది. సరే, స్టెఫెన్ మొదట యేసు ప్రభు తర్వాత మనకు తెలిసిన సోర్సెస్ ప్రకారం చనిపోబడ్డాడు, చంపేశారు ఆయన. ఎందుకంటే ఆయన సువార్త బోధిస్తుంటే ఆయనతో వాళ్ళు మాట్లాడలేక రాళ్లతో కొట్టి చంపారు. నాన్న మాట్లాడుకోవాలి ఒక్క 10 నిమిషాలు. అయితే రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభువా మీరు ఏం చేస్తున్నారు, వీరి దగ్గర వీరిని క్షమించండి. అంటే దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు క్షమిస్తున్నాడు, యేసు ప్రభు సేవకుడైన స్టెఫెన్ క్షమిస్తున్నాడు. అట్లాగే మీరు ఒకసారి బయటికి వెళ్ళి చూస్తే ఎంతో మంది దైవ సేవకులు తమ ప్రాణాలు పోతున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రభువా వీరు ఏం చేస్తున్నారు, వీరి దగ్గర వీరిని క్షమించండి. నేను కొన్ని కథలు చదువుతుంటే ఈ నరమాంస భక్షకులు అంట, వాళ్ళు తినేస్తుంటే వాళ్ళు అంటున్నారంట, ఏం పర్లేదు మా ప్రాణం చచ్చిపోయినా పర్లేదు, కానీ దేవుడికి వీళ్ళందరూ రక్షింపబడితే చాలు అన్న వాళ్ళు ఎంతో మంది ఈ ఇండియాలో ఉన్నారు. ఎంతో మంది ఈ రోజుకి నేను చూస్తాను. కొంతమందిని నేను పర్సనల్గా వాళ్ళ జీవితాలు చూస్తానని నాకు అనిపిస్తుంది, ఎందుకు చేస్తున్నాను ఈ పని? ఎందుకు మీకు చక్కటి ప్రశాంతమైన జీవితం ఉంటే దాన్ని వదిలేసి వచ్చుకొని కష్టపడుతున్నారని నేను ఒక వ్యక్తిని అడిగాను. నా కాలేజీలో ఉన్న కొంతమంది ప్రొఫెసర్స్తో కొంతమందితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చక్కగా అమెరికాలో, ఇక్కడ ఉన్న వాళ్ళు పల్లెటూరు నుంచి కూడా అమెరికా వెళ్ళి బతుకుతున్నారు. ఎందుకంటే అమెరికా విలాసవంతమైన దేశం అని, ప్రశాంతమైన జీవితం ఉంటుందని. అక్కడ అమెరికాలో బ్రతకడం అనేది ఇప్పుడు ఇండియన్స్ అందరికీ ఒక మంచి ఫ్యాషన్ కానీ లేదా చక్కని సెటిల్డ్ లైఫ్ అని మనం అనుకుంటాం. కానీ నేను అమెరికా నుంచి ఇండియాకి, అమెరికా నుంచి ఆఫ్రికాకి, అమెరికా నుంచి ఆఫ్రికాలో నట్టడుగుల మధ్యలోకి వెళ్ళి స్వార్థ ప్రకటించే కొంతమంది దైవ సేవకులు చూశాను. అడిగాను వాళ్ళు ఒకరు, ఎందుకు నీవు ప్రశాంతమైన జీవితం ఉంది కదా అమెరికాలో, నువ్వు చక్కగా అమెరికాలో పుట్టావు, డబ్బున్న వ్యక్తి కుటుంబంలో పెరిగావు, నీకు కావాల్సిన సుఖాలన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, నువ్వు ఎందుకు ఆఫ్రికా వెళ్తున్నావు, ఎందుకు ఇండియా వస్తున్నావు, ఎందుకు స్వార్థ ప్రకటన చేస్తున్నావు అంటే అతను అంటున్నాడు, చాలా మంది వాళ్ళు అంటున్నారు అక్కడుండి కూడా పరిచయం చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఉండి నేను ఎట్లా పరిచయం చేస్తున్నాను, అమెరికాలో పుట్టినాడు అమెరికాలో పరిచయం చేసుకోకూడదా, అక్కడ చక్కగా ఉద్యోగాలు చేసుకోవచ్చు, అక్కడ మంచిగా వాక్యం చెప్పొచ్చు. అయితే వాళ్ళు అంటున్నారు, మా జీవితం మహా అయితే 60-70 సంవత్సరాలు, ఈ 60-70 సంవత్సరాలు నేను కష్టపడినా పర్లేదు, కానీ నా కష్టం ద్వారా, నాకు కలిగిన ఇబ్బందుల ద్వారా కొంతమంది అయినా దేవుని దగ్గరికి వస్తే చాలు అన్న వాళ్ళని ఎంతో మంది నేను చూశాను. వాళ్ళు అంటున్నారు, ఈ ఎండలో ఈ ప్రయాసం ఎందుకు నీకంటే, వాళ్ళు అంటున్నారు నాకు కష్టం కలిగినా పర్లేదు, కానీ నా దేవుడు నా కష్టం ద్వారా ఆశీర్వదించబడితే చాలు, నా దేవుని యొక్క పని జరిగితే చాలు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఇంకా ఎన్నాళ్ళు నేను 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 అని పిలుస్తూ, ఇంకా ఎన్నాళ్ళు నా ఆశ, నా సంతోషం, నా సమాధానం తిరుగుతారు? ప్రభు మాట్లాడుతున్నాడు, ఎవడైతే నన్ను వెంబడించబడుతున్నాడు వాడిని ప్రభు అంటున్నాడు, తనను తాను వాడు ప్రయత్నించుకుంటే నన్ను క్షమించు. ఈరోజు నువ్వు క్షమించలేకపోతున్నావు నీ సహోదరుడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుడిని ద్వారా చేయబోతున్న గొప్ప కార్యాలను మర్చిపోతున్నావు. నువ్వేమని చేస్తున్నావు తెలుసా? అమ్మో వీడు నన్ను ఇంత మాట అంటాడా, నా గర్వం ఏమైంది, నన్ను ఎందుకు అంటున్నాడని నీ గురించి ఆలోచన చేస్తున్నావా? ఒక క్రైస్తవునికి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటో తెలుసా? తను తాను విసర్జించుకొని సమస్తాన్ని పెట్టలో సమానంగా ఎంచుకొని అవతల వాళ్ళ కొరకు, దేవుని కొరకు చనిపోవడానికి సైతం సిద్ధపడాలి. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నువ్వు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో నిజంగా ఇటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నావా, లేదా ఇంకా నా సంతోషం, నా సమాధానం, నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు ఇతరుని? ఈ రోజున నేను చెప్తున్నాను, ఆ లిస్ట్ ఏదైతే మీరు రాసుకున్నారో ప్రభు పాదాల్లోకి వెళ్ళి ప్రభుని అడిగిన, ప్రభువా నేను యోసేపు లాగా జీవించలేను, నేను నాలాగా జీవిస్తాను, నేను పాపిని అని ప్రభుని అడిగి ప్రభు దగ్గర క్షమాపణ అడుగు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. అయితే రేపటి నుంచి నువ్వు ప్రార్థన చేసిన అయిపోయిన తర్వాత నుంచి మొదట ఏ వ్యక్తితో అయితే నీకు సమాధానం లేదో ఆ వ్యక్తితో సమాధానం పొందడానికి ప్రయత్నము చెయ్యి, ఆ వ్యక్తిని ప్రేమించడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ ఈ వాక్యం వినేసి మీరు వెళ్ళిపోయి మీరు ఎవ్వరు దీన్ని పట్టించుకోకపోయినా నాకు పర్లేదు, ఎందుకో తెలుసా? ఈ వాక్యం చెప్పడం వరకే నా బాధ్యత. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుని వాక్యాన్ని చెప్పడం నా బాధ్యత. కానీ ఆ వాక్యాన్ని పాటించడం అనేది
ఎవరి యొక్క ఇండివిజువల్ చాయిసెస్. కాబట్టి నేను ప్రభు పేరట మీ అందరిని మనవి చేసుకుంటున్నాను, మీరు క్షమించటం మొదలు పెట్టండి, ప్రేమించటం మొదలు పెట్టండి. అయితే నువ్వు ఎప్పుడు క్షమిస్తావో తెలుసా? నీ ఎన్ని పాపాలు నీకు క్షమించబడ్డాయో నీకు తెలిసినప్పుడే నువ్వు క్షమిస్తావు. ప్రభు అంటున్నాడు, నువ్వు చేసిన ప్రతి పాపాన్ని నేను క్షమిస్తున్నాను కదా. మనం చేసిన పాపాలకి మనం ఎప్పుడో శిక్షింపడాలి, కానీ ప్రభు మన ప్రతి పాపాన్ని క్షమించాడు. ఇది ఒకటి చెప్పి ముగిస్తాను. ఎందుకు అన్నానంటే, ఎన్నో పాపాలని మనలో ఎంతోమంది అనుకుంటాం, నేను ఏం పాపం చేశాను, చిన్న చిన్న పాపాలే కదా అనుకుంటాం. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట అన్నాడు, ఒక వ్యక్తిని చూసి తప్పుడు ఆలోచన వస్తే హృదయంలో వాళ్ళతో నువ్వు వ్యభిచారం చేసినట్లే అన్నాడు. సరే, ఈ కేటగిరీని పక్కన పెడదాం. నెక్స్ట్ కేటగిరీలో అందరం దొరికిపోదాం. ఏంటి అది అంటే, నీ పక్కన ఉన్న వాడిని చూసి వ్యర్థుడా అని పిలిస్తే నువ్వు నరహత్య చేసినట్టు అని దేవుడు అన్నాడు. దాన్ని ఇంగ్లీష్లో మోడర్న్ ట్రాన్స్లేషన్ చేసి చూస్తే వేస్ట్ ఫెలో, యూస్లెస్ ఫెలో అని పక్కన వాడిని పిలిస్తే నీ మీద ఏ ఛార్జెస్ పడ్డట్టు? నరహత్య. నరహత్యకి బైబిల్ గ్రంథంలో ఇచ్చిన కమాండ్ ఏం చెప్పండి? వాడిని బయటికి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపాలి. నువ్వు ఒకరిని చంపితే అందరూ కలిసి నిన్ను చంపాలంటే, ఇక్కడ కూర్చున్న మనలో ఎన్నిసార్లు మనం మన పక్కన వాళ్ళని తక్కువ చేసి చూసాము. మన హృదయంలో పక్కన ఉండేదే ఇది తక్కువ అన్నా అంటే అయిపోయినట్టే, నువ్వు మరణానికి. మన ప్రభు మన ఎన్ని పాపాలను క్షమించాడు. ప్రేమైన దేవుని సంగమా, ఈ రోజున యాకోబు జీవితం నుంచి మనకు రెండు పాఠాలు. ఒకటి, అతను ఎందుకు క్షమించగలుగుతున్నాడు అంటే, అతనికి తెలుసు తన జీవితంలో కారణమైన ఈ సమస్యలన్నిటికీ దేవుడే అతని సమస్యలు గుండా నడిపించాడు. ఎందుకు నడిపించాడయ్యా అలా అంటే, అప్పుడు అంటున్నాడు, ఎందుకు నడిపించాడంటే, నా ద్వారా ఎంతో మంది ప్రజలు రక్షింపబడాలి, ఆకలితో చచ్చిపోతున్నా ఎంతో మంది రక్షించడానికి దేవుడు చేశాడు. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో నువ్వు ప్రజల్ని క్షమించడం వల్ల, నీ జీవితంలో నేను ఇబ్బంది పెట్టిన వారిని క్షమించి ప్రేమించడం వల్ల, వారు దేవుని ప్రేమను నీలో చూసి, నీలో ఉన్న క్రీస్తుని వాళ్ళు చూసి వాళ్ళు రక్షింపడే అవకాశం ఉంది. ప్రభునడు, ప్రభువా నా ప్రేమ ద్వారా ఎంతో మందిని నీ సన్నిధికి లాక్కో ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా, ఎందుకు క్షమిస్తున్నాం మనము అంటే, మన ఘోరమైన పాపాలు క్షమించబడి ఉన్నాయి కాబట్టి మనము కూడా దేవుడు క్షమిస్తాం. అందరికి తెలిసిన కథే కదా, రాజు 1,00,000 రూపాయలు క్షమించాడు ఒకరి దగ్గర, వాడు వెళ్ళి 100 రూపాయలు కొట్టినట్టుగా అట్లా చేయకూడదు. మనం ప్రభు మన పాపాలు క్షమించాడు, మనం ఇతరుల పాపాలని క్షమించాలి. ప్రేమైన దేవుని సంగమా, ముగించుకునే ముందు ఏదో ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మనుషుని హృదయము దేనితో నింపబడుతుందో నోరు దాని గురించి మాట్లాడుతుంది. ఒక్క విషయంతో నువ్వు చేస్తున్నాను, ఒకవేళ నీ హృదయం ప్రభువుతో నింపబడితే నువ్వు క్షమించడం నీకు పెద్ద సమస్య కాదు. నువ్వు ఒకవేళ ప్రభుతో నింపబడితే నీ హృదయంలోంచి కేవలం మంచి మాటలే వస్తాయి, నీ హృదయంలోంచి కేవలం ప్రేమ మాత్రమే వస్తుంది. ఒకవేళ నీ హృదయంలో ప్రేమ లేకపోతే నీ జీవితంలో నీకు ప్రభువుకి నీకు మధ్య సంబంధంలో ఏదో సమస్య ఉంది, జాగ్రత్త. ప్రభు మనందరికీ సహాయం చేస్తాడు. కానీ ఈరోజు ప్రభు దగ్గర ఏమని అడుగుదాం, ప్రభువా నన్ను ప్రేమతో నింపిన ఆయన, మనుషులు నన్ను చిత్రవద చేస్తున్నా కూడా వారిని క్షమించి ప్రేమించే మనసు నాకు దయచేయని ప్రభుని చూద్దాం. ఈ రోజున యోసేపుని చూసి ఏదో కథ చెప్పుకొని ఆ కథలో నుంచి ఒక మోడల్ తీసుకొని ఇట్లా జీవిద్దాము అని నేను మీతో చెప్పట్లేదు, అది వాక్యం కాదు. కానీ యోసేపుని అట్లా జీవించడానికి సహాయం చేసిన దేవుడు నీకు నాకు ఉన్నాడని నేను చెప్తున్నాను. ఆ యోసేపు లాగా మనం జీవించలేము అని చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. అయితే ఆ యోసేపు లాగా, యేసు ప్రభు లాగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అయితే ఆ శక్తి నీకు కావాలి అంటే నువ్వు ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. అడుగుదాము ప్రభుని అందరం తలలు వంచి, ప్రభువా యోసేపుకి ఇచ్చిన శక్తిని నాకు ఇవ్వు నాయన, స్టెఫెన్కి ఇచ్చిన శక్తిని నాకు ఇవ్వు ప్రభువా, నా సహోదరుని క్షమించే భాగ్యము అటువంటి శక్తిని నాకు దయచే ప్రభు అని ప్రభుని అడుగుదామా? దయచేసి తలలు వంచి చిన్న ప్రార్థన చేసి ప్రభుని అడుగుదాం. ఈ 2025వ సంవత్సరం కొన్ని వారాల్లో మనం దాటైపోతున్నాం. ప్రభుని అడుగుదాం, ప్రభువా ఇది నా శక్తి వల్ల సాధ్యం కాదు ఆయన, మీరు నాకు సహాయం చేయండి అని ప్రభుని అడుగుదామా? దయచేసి మీ హృదయాల్లో ప్రభు ప్రార్థన చేయండి. ఈ వాక్య ద్వారా ప్రభు మన హృదయాల్లో మనతోనే మాట్లాడుతున్నాడు. మనం దయచేసి ఎవ్వరూ కూడా మన హృదయాన్ని కఠినం చేసుకోకుండా ప్రభు సన్నిధికి వెళ్దాం. ప్రభు మనల్ని మార్చిపోతున్నాడు. ఆయన దగ్గర మనం శక్తిని సంపాదించుకోవచ్చు. కాబట్టి ప్రభుని అడుగుదాం, ప్రభువా నాకు క్షమించే మనసు దయచేయండి, ప్రభువా ప్రేమించే మనసు నాకు దయచేయండి ఆయన, ప్రభువా క్రీస్తు వంటి మనస్సు నాకు దయచేయండి ఆయన, నా కష్టం ద్వారా ఇతరులు సువార్తను తెలుసుకునే భాగ్యం దయచేయండి ఆయన. ఎంతో మంది మిషనరీ ఎట్లయితే తమ జీవితాలు త్యాగం చేశారు నీ స్వార్థ పని కొరకు, నాకు అటువంటి త్యాగాన్ని దయచేయని ప్రభుని అడుగుదామా? ప్రార్థన చేసి ఆ ముందుకు సాగిపోతుంది. మీరు ఇంటికి వెళ్ళక మరలా కొద్ది నిమిషాలు ప్రభుత్వ సమయాన్ని గడపండి. పరిశుద్ధమైన ప్రభు యేసయ్య, విత్తబడిన వాక్యము నీ మాటలు
మీరు మా హృదయాలతో మాట్లాడండి నాయన. నువ్వు ప్రేమామయుడి ప్రభువా. నువ్వు మాలో జీవిస్తుంటే మేము కూడా క్రీస్తు వల్లే ప్రేమించాలి కదా ప్రభువా. మేము సాతాను బిడ్డల మీదే సాతానులుగా ప్రవర్తిస్తాం, కానీ మేము నీ కుమారులము నీ కుమారులు కనుక మా హృదయాల్లో ప్రేమ అనే యొక్క ప్రేమతో, యేసు ప్రేమతో మమ్మల్ని నింపండి ఆయన. క్రీస్తు మనుషుల్ని ఎంతగా ప్రేమించాడంటే వారి గురించి చనిపోయేంతగా ప్రేమించాడు ఆయన. వచ్చిన ప్రతి ఒక్క సహోదరులు సహోదరులు మా అందరిలో నాయన మీరు నీ ప్రేమను నింపండి. మాకు రక్తాలు వచ్చినా కూడా నేను ప్రేమించే భాగ్యము, మా హృదయం అంతా ప్రేమ, సమాధానము, క్షమాపణతో నింపే భాగ్యం మీరు మాకు దయచేయండి నాయన. ఈ వాక్యము సాతాను వ్యక్తి వెళ్ళిపోకుండా మేమందరం జాగ్రత్తగా మా హృదయాల్లో భద్రపరచుకోవడం మీకు సహాయం చేయండి. మరలా నిశ్చితమైతే ప్రభా ఈ వీడియోని మరలా మేమందరం కూడా ఇంకొకసారి చూసి ఈ వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి మేము చదివి మేము నేర్చుకోవడానికి మీకు సహాయం చేయండి. అలాగే ఆయన మరలా నీ వాక్యాన్ని మరింతగా ధ్యానించుకునే రాబోయే రోజుల్లో సహాయం చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ఉన్నారండి.